ఆ వెంటనే మీరు 4 స్తంభాల ఆట, 2 జేళ్ల సీత మొత్తం అన్నీ ఆయన దీంట్లోనే మీరు చేసుకుంటూ రావడం జరిగింది. సో, ఆ రోజు నుంచి ఈ రోజు F2 వరకు కూడా మీరింకా అవి నటిస్తున్నారు. ఆ తర్వాత మీరు దూరదర్శన్‌లో కూడా 'బుచ్చిబాబు' ఇలాంటి చాలా వాటికి మీరే రచించి, మీరే నటించి చాలా ఇవి కూడా మీరు చేయడం జరిగింది. సో, దూరదర్శన్‌లో వెండి తెర నుంచి చిన్న తెరకు మీరు మారినప్పుడు ఎలాంటి వ్యత్యాసం అంటే వర్ యూ కంఫర్టబుల్ ఆన్ థట్? అంటే మధ్యలో చిన్న ఎపిసోడ్ ఉందండి. 3 సినిమాలు వేసిన తర్వాత నాకు కంపాటబిలిటీ లేక ఇండస్ట్రీ తోటి నేను వెనక్కి చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చాను. వచ్చి ఐ డిడ్ మై సీఏ చదువుకున్నాను 3 ఏళ్ల పాటు. వాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్. కరెక్ట్. ఒక స్టేజ్ అయిన తర్వాత నాతో పాటు వచ్చిన వాళ్ళు నాకంటే ముందెళ్ళిపోతున్నారని ఒక చిన్నపాటి ప్రతి ఆర్టిస్ట్కి ఉండే ఒక బాధ, తపన, చిన్నపాటి అదేమంటారు ఒక గ్యాప్ నాకు కూడా వచ్చింది. ఏం చేయొచ్చు అని ఆలోచించినప్పుడు నాకంటూ సపరేట్ రంగం ఉంటే బాగుంటుంది, నాకంటూ సపరేట్ వై కాంట్ ఐ బి ఏ డిఫరెన్షియేటర్ అనుకున్నాను నేను. అనుకున్నప్పుడు మా అన్నయ్య అడ్వర్టైజింగ్లో ఉండేవారు శ్రీధర్ గారు. ఓకే. ఈ సజెస్టెడ్ మీ టెలివిజన్ ఇస్ టుమారోస్ ఫీల్డ్. ఆయన బయటకు వచ్చేసి దూరదర్శన్ నుంచి ఫస్ట్ సీరియల్ తీసింది అనగనగా శోభ. ఓకే. అందులో నేను హీరో, శిల్ప హీరోయిన్. అయితే అది కేవలం హైదరాబాద్ పరిధిలో రిస్ట్రిక్టెడ్ ఎరీనా ఆఫ్ బ్రాడ్కాస్ట్ టెలికాస్ట్ అప్పుడు అది వచ్చింది. అది నాకు నచ్చింది. ఇదే వృత్తి కింద తీసుకుందాం డిసైడ్ అయిపోయి నేనే ప్రొడ్యూసర్ డైరెక్టర్ అవుతాను అయితే ఎవరికి నష్టం కలగకూడదని బుచ్చిబాబు అనే సీరియల్ నేను తీయడం జరిగింది. నా అదృష్టానికి బుచ్చిబాబు ఆంధ్ర రాష్ట్రం అంతా టెలికాస్ట్ అయిన ఫస్ట్ సీరియల్ కింద గుర్తింపబడింది. ఎల్పిటి హుకప్స్ అయ్యి ఆంధ్ర రాష్ట్రం అంతా టెలికాస్ట్ మొదలైంది. అలా అనుకోకుండా ఫస్ట్ హీరో నేనే, ఆంధ్ర రాష్ట్రంలో ఫస్ట్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ నేను కింద నిలిచిపోయాను. ఇక బుల్లితెర పెద్దతెర అని వ్యత్యాసాలు వస్తే ఈరోజు లేవు, ఆ రోజు చాలా వ్యత్యాసం ఉండేది. ఎంత అంటే ఏంట్రా పాలు చేలు కార్యక్రమం దూరదర్శన్లో వస్తే అని ప్రతి సినిమాలో జోకులు వేసేవాళ్ళు, పత్రికలు పిచ్చి పిచ్చి కార్టూన్లు వేసేవి. ఇలా ఉన్న తరుణంలో నేను సీరియల్ ఇండస్ట్రీ ఎంచుకున్నాను. ఒక పత్రికా విలేకరు నన్ను అడిగాడు, అంత పెద్ద సినిమా ఇండస్ట్రీని వదిలేసి ఇంత చిన్న టీవీ ఇండస్ట్రీకి మీరు ఎందుకు వచ్చారు అన్నాడు. నేను చెప్పిన సమాధానం ఏంటంటే, ఓ పెద్ద దేశంలో సైనికుడిగా బతికే బదులు ఓ చిన్న రాష్ట్రానికి సైన్యాధ్యక్షుడిగా బతకాలనుకుంటున్నాను, నాకంటూ నా ఐడెంటిటీ ఉంటానుకున్నాను. ఎగ్జాక్ట్లీ దట్ హాస్ హ్యాపెండ్. 20 ఏళ్ల పాటు వెనక్కి తిరిగి చూడలేదు. ప్రొడ్యూస్ చేశా, డైరెక్ట్ చేశా, యాక్ట్ చేశా, ఎడిట్ చేశా, స్క్రిప్ట్ రాశా, స్క్రీన్ ప్లే రాశా, 14 నంది అవార్డులు తీసుకున్నాను. అండ్ దెన్ దూరదర్శన్లో వచ్చే ప్రోగ్రామ్స్ కాకుండా ప్రైవేట్ ఛానల్స్ వచ్చేటప్పుడు వాటిలో చేశాను, నేషనల్ హుకప్లో చేశాను, కార్పొరేట్ ఫిల్మ్స్ చేశాను, అడ్వర్టైజ్మెంట్ ఫిల్మ్స్ చేశాను. ఏ వ్యక్తికి లేనంత బయోడేటాని తెచ్చుకున్నాను ఆ 20 years పాటు. అంటే ఒక చిన్న కొత్త మార్గాన్ని ఎంచుకుని వెళ్ళాను. అందుకే నేను నాకంటూ రాసుకున్న కొటేషన్ ఏంటంటే, నీ దారి కొత్త దారి అయితే రేపు అదే రహదారి అవుతుందని. డూ సంథింగ్ డిఫరెంట్ ఇన్ ద లైఫ్. ముందుకొచ్చి 6 కొడితే కదా 6 కొట్టచ్చు, అవుట్ అవ్వచ్చు, 2 తగలచ్చు, గెలవచ్చు, ఓడచ్చు. మన కంఫర్ట్ జోన్లో మనం ఉంటే ఏమవుతుంది? అలా నేను ప్యారలల్ ఫీల్డ్ని ఎంచుకున్నాను. కానీ ఈరోజు వరకు సినిమా, టీవీ, రేడియో, స్టేజ్ 4 మాధ్యంతో సంబంధం ఉన్న అతి కొద్ది మంది నటుల్లో నేను ఒకటి. వండర్ఫుల్, వండర్ఫుల్. ఈవెన్ టుడే ఆల్ ఇండియా రేడియో ఇన్వైట్స్ మీ ఫర్ ఏ ప్లే. 2500 మాత్రం ఇస్తారు, అయినా వెళ్తారు. డబ్బులు ఎంత ఇస్తారు అనేది కాకపోయినా మన సాటిస్ఫాక్షన్, మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము, ఎక్కడి నుంచి ఈ రోజుకి వచ్చినా మన వెనక రోజులను కూడా గుర్తు చేసుకునే ఒక ఇది. అందుకే కొద్దిపాటి మందేమి ఇలా ఉంటారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ